పుట్టిన మొదటి సంవత్సరం బిడ్డ రూపం వేరు, ఇప్పుడు బిడ్డ రూపం వేరు. ఇంకా ఎదుగుతుంది, ఇంకా రూపం మారుతుంది. పిల్లల్ని చూస్తున్నప్పుడు, భూమి మీద మనిషిని చూసినప్పుడు అండి, సహజంగా మనుషులకు ఒక ఆలోచన రావాలి. ఏంటి ఆలోచన అంటే, మనం ఏదైనా ఒక నిర్మాణం జరుగుతున్నప్పుడు కాస్త ఆగి ఆలోచిస్తాం. ఉదాహరణకి గ్రామాలలో మీకు తెలియదు కాదు, పక్షులు గూళ్ళు పెట్టుకుంటాయి. చూశారు మీరు చాలా మంది. పక్షి గూడు చూస్తున్నప్పుడు చాలా ఆశ్చర్యం వేస్తుందండి, చాలా అద్భుతంగా ఉంటుంది, చాలా ఆనందం వేస్తుంది పక్షి గూడు చూసినప్పుడు. ఎందుకు ఆశ్చర్యం వేసింది, ఎందుకు ఆనందం వేసింది అంటే, మన కళ్ళ ముందు ఎగిరే ఒక పక్షి అక్కడక్కడ దొరికిన ఆకులు, కర్ర పొలలు, కొబ్బరి ఈన్లు ఇవన్నీ తన చిన్న నోటితో మోసి, ఆ బరువును మోసి ఒక ఎత్తైన చెట్టు చూసుకుని, ఆ చెట్టుకి తను సంపాదించిన కొబ్బరి ఈన్లు కానీ, ఆకులు కానివ్వండి, కర్రపొలలు కానివ్వండి, వీటన్నిటితో ఒక గూడును కట్టడం ప్రారంభిస్తుంది. మీరు చూసేది చూస్తాం. అది చూసినప్పుడు మనుషులందరికీ ఒక ఆలోచన వస్తుందండి. ఏంటి ఆలోచన అంటే, అక్కడక్కడ వేస్ట్ గా పడున్న ఆకులన్నీ పోగు చేసి, కర్రపొలలన్నీ పోగు చేసి, అదంతా నిర్మాణం అయిపోయిందంటే గూడుని చూస్తేనండి మనకి ఎలా కనబడుతుంది? చాలా అందంగా. ఇంకొక ఆశ్చర్యం కలిగించే సంగతి ఏంటంటే, కొన్ని పక్షులండి గూడుల పైనుంచి కడతాయి. మీకు తెలియదు కాదు, అది వెళ్ళడానికి దారి పైన పెట్టదు. దారి ఎక్కడ ఉంటుంది తెలుసండి? గూడుకి కింద ఉంటది. ఆ పక్షి ఇలా కిందకొచ్చి కింద నుంచి వెళ్తుంది లోపలికి. అంటే దారితో కూడా తెలియకుండా గూడు కడుతుంది. మరికొన్ని పక్షులు ఏం చేస్తాయంటే, కావాలంటే ఇంటర్నెట్ లో చెక్ చేసుకోండి, ఏదైనా ప్రాయం కానీ, ఏదైనా వేరే విష సర్పం కానీ గుడ్లు తినేస్తుందేమోనని గూడు కట్టేటప్పుడు అండి రెండు మార్గాలు ఏర్పాటు చేస్తుంది లోపలికి. ఒక మార్గంలో నుంచి ఏమో లోపలికి డైరెక్ట్ గా వెళ్ళిపోవడానికి ఉంటుంది. ఆ తర్వాత అక్కడికి వెళ్ళిన తర్వాత అండి లోపలి గూడులోకి వెళ్ళడానికి అవకాశం ఉండదు. దానికి రెండో దారి ఉంటుంది. రెండో దారి దానికి మాత్రమే తెలుస్తుంది, మిగతా వీటికి తెలియకుండా బంధించేస్తుంది. ఇవన్నీ మీకు ఎందుకు జ్ఞాపకం చేస్తున్నాను అంటే, పక్షి గూడు కట్టినప్పుడు దాన్ని చూడగానే ఆశ్చర్యం, ఆ నిర్మాణం చూడగానే ఆశ్చర్యం. ఒక చిన్న పక్షి గూడు ఎలా కట్టిందండి, అసలు దానికి బుర్రలో అంత తెలివి ఎక్కడిది, మేధస్సు ఎక్కడిది అని చాలా మంది ఆశ్చర్యపోతారండి. మీకు మాట చెప్తానండి, పక్షి గూడు కట్టేసిన తర్వాత, పక్షి విడిపోయిన తర్వాత ఒట్టిగా మిగిలిపోయిన గూడుని ఇలా ఇప్పారనుకోండి, ఏముండవు అందులో. ఏముంటాయి చెప్పండి? ఆకులు, అక్కడక్కడ పనికిరాని కర్రపొలలు. ఇప్పుడు మానవ దేహం గురించి నేను మాట్లాడతాను. ఆ గూడిని చూడగానే ఇంత ఆలోచన వచ్చింది కదా, పక్షి ఎలా కట్టిందండి, ఇంత అందంగా ఎలా తయారు చేసిందండి అంటున్నాం కదా. మనిషి మరణం తర్వాత మీరు ఒక 6 నెలల తర్వాత, సంవత్సరం తర్వాత వెళ్ళి చూస్తే శ్మశానంలో ఏముంటాయి చెప్పండి? ఆ శవాన్ని పాతిపెట్టిన ప్లేస్ తవ్వితే ఏం మిగులుతాయి అక్కడ? ఎముకల గూడు కదా. ఆ ఎముకల గూడు బ్రతుకున్నప్పుడు నిలబడింది. బాగానండి, ఒట్టి ఎముకలది. పొర్రు ఉంటది, తల ఉంటది, వెనుపూస ఉంటది, పక్కటెముకలు ఉంటాయి, కాళ్ళ ఎముకలు ఉంటాయి, చేతుల ఎముకలు ఉంటాయి. స్కెలిటన్ అంటారు కదా ఇంగ్లీష్ లో, అస్థి పంజరం. ఈ అస్థి పంజరం బ్రతుకుండగా నిలబడింది. జాగ్రత్తగా వినండి, ఈ అస్థి పంజరం బ్రతుకుండగా నిలబడింది. ఈ అస్థి పంజరం చుట్టూ నరాలు ఉన్నాయి, ఈ అస్థి పంజరం చుట్టూ మాంసం ఉంది, ఈ అస్థి పంజరం చుట్టూ చర్మం ఉంది, ఈ అస్థి పంజరం పైన మళ్ళా ఈ చర్మం పైన రోమాలు ఉన్నాయి, ఈ అస్థి పంజరం పైన జుట్టు ఉంది. ఇదంతా కూడా మంచి రూపంగా, మంచి బొమ్మగా
ఎవరు నిలబెట్టారు అని మనిషి ఎప్పుడైనా ఆలోచించాడంటే ఆలోచించలేదండి. ఇంటి ముందు పెద్దగా అపార్ట్మెంట్ కడితే ఆలోచిస్తాడు, ఇంత పెద్ద అపార్ట్మెంట్ ఎలా కట్టారండి, ఎన్ని కోట్లు అయిందండి, ఎన్ని రూములు వచ్చాయండి అని ఆలోచిస్తాడు. చివరికి ఒక పక్షి గూడు కట్టుకుంటూ ఆలోచించాడు. కానీ తన దేహం గురించి మనిషి ఎప్పుడైనా ఆలోచించాడా? తన దేహాన్ని ఎవరు కట్టారు, ఎంత అందంగా ఎవరు నిలబెట్టారు, దీని డిజైన్ ఏంటి, దీని సృష్టికర్త, దీని శిల్పి ఎవరు అని మనిషి ఆలోచించాడు అంటే ఆలోచించలేదు. ఈరోజు కొంచెం జాగ్రత్తగా మెసేజ్ వినండి. దేవుడు నిలబెట్టిన కట్టి లేదా దేవుడు నిలబెట్టిన దేహం అలా నిలబడాలి అంటే 70 ఏళ్ళు ఈ భూమి మీద ఆ దేహం అలా కదిలాడాలి అంటే మనం ఈరోజు చూస్తున్న బిడ్డ గాని, మనం ఈరోజు చూస్తున్న కుమారుడు గాని మన కళ్ళ ముందు అంత అందంగా నవ్వుతూ తిరుగుతున్నాడు అంటే, వాడు మాట్లాడుతున్నాడు అంటే, మన పుట్టింది తింటున్నాడు అంటే, మన అమ్మాను పిలుస్తున్నాడు అంటే, మన నాన్నాను పిలుస్తున్నాడు అంటే ఆ రూపం కదలడానికి దేవుడు చేసిన ఏర్పాట్ల గురించి ఈరోజు నేను మీతో చెప్తాను. ఆ రూపం కదలాలి, ఆ రూపం మాట్లాడాలి. ఎవరు మనిషిని చూసి చాలా చాలా చోట్ల ఇతర దేశాల్లో రూపంలో కనిపెట్టారు. దానికి 2 చేతులు ఉన్నాయి గోబెట్టి, దానికి 2 కాళ్ళు ఉన్నాయి, దానికి మనలాగా నెత్తి పెట్టారు, దానికి మనలాగా జుట్టు పెట్టారు, ఎగ్గు పెట్టారు. రోజుకి మనిషి పనులు అన్ని పెట్టారండి. లేదు, ఏం లేదు, బాగా ఆలోచించి చెప్పండి. ఏం లేదు, మనకలాగే ఉంది, మనకంటే తక్కువ పెట్టారు. దానికి ఎంత అలా చేతులు మనకంటే బలంగా లావుగా పెట్టారు, మనకే కాళ్ళు పెట్టారు, మనలాంటి కాళ్ళు పెట్టారు. మనము నడుస్తున్నాం, అది నడుస్తుంది. మనం పనులు చేస్తున్నాం, అది పనులు చేస్తుంది. మనము మాట్లాడతాం, అది మాట్లాడేస్తుంది. ఇప్పుడండి ఒకప్పుడు రోగాలు అయితే ఏదైనా ప్రశ్న అడిగితే సమాధానం చెప్పేది. ఈ మధ్యకాలంలో ఒక రోగం వచ్చింది, దాని పేరు నాకు తెలుసు, సోఫియాను ఏదో పేరు పెట్టారు. సోఫియానా చదువుకున్న పిల్లలు తెలిసింది. మనం ఏది మాట్లాడితే దానికి ఆన్సర్ చెప్పేస్తుంది. అది మీ బర్త్డే డేట్ ఏంటంటే చెప్తుంది. మీరు ఏం ఇన్ఫర్మేషన్ అడగండి, అది మాట్లాడుతుండే రిప్లై ఇస్తుంది, మాట్లాడుతుంది. బాగా వినాలి మీరు అందరూ. అంటే మనిషి యాక్టివ్గా మనిషి ఎలాగొంటాడో రోగాలు వచ్చేసింది. మనిషి మాట్లాడితే మాట్లాడుతుంది, మనిషిని ప్రేమిస్తుంది, మనిషిని యజమానుడు అంటుంది. లోకంలో మనిషి ఏం మాట్లాడుతుందో లోక సంబంధమైన అన్ని మాట్లాడుతుంది. రేడియోలో ఒకటి లేదు, ఏం లేదు తెలిసింది. ఏం లేదు, ఆలోచన లేదా? ఎందుకు లేదు? నువ్వు ఏ చెప్తే చేస్తున్నాడు ఆలోచన లేదా? ఉంది. మనలాంటి ఎక్స్ట్రా బుద్ధి లేకపోయినా కొంచెం బుద్ధి అయితే ఉంది దానికి. కూడా తప్పంటే మై బాస్ అంటది. అది అంటే చిన్నపాటి బుద్ధి అవుతారా? బాగా ఆలోచించాలి. దానికి ఒకటి లేదు, ఏమి లేదు చెప్పాల. ఆత్మ లేదు. ఎవరినైనా సృష్టించి దానిలోకి ఆత్మను పంపమనండి. మనిషికి ఎలాంటి స్వభావాలు అయితే ఉన్నాయో, మనిషికి ఎలాంటి లక్షణాలు అయితే ఉన్నాయో, మనిషిలో ఉన్న ప్రేమ, మనిషిలో ఉన్న అనురాగము, ఇవన్నీ రోజుకి వస్తాయంటే రావు. ఎందుకు రావు అంటే ప్రేమ, ఆప్యాయత దేహానికి సంబంధించినవి కాదు, ఆత్మకు సంబంధించినవి. జాగ్రత్తగా వినండి ఈరోజు పాఠం. ఇవి దేహానికి సంబంధించినవి కాదండి. మీలో ఉన్న ప్రేమ, అనురాగాలు ఈ శరీరం నుండి పుట్టినవి కాదండి. శరీరంలో ఆత్మ ఉంది. ఆ ఆత్మ పరలోకంలో ఉన్న దేవుళ్ళలో నుండి వచ్చింది. దేవుడిలో ఆ స్వభావాలు ఉన్నాయి కనుక ఆ స్వభావాలన్నీ ఆత్మగా నీలోకి వచ్చాయి. ఇది ఏదో చేసి మాట్లాడించిన అందులో ఆత్మను పెట్టలేదు కనుక ఈ స్వభావాలు ఏమి దానికి రాలేదు. బైబిల్ ఏం పుస్తకం తెలుసండి. ప్రపంచంలో నేను స్కాలర్ని అన్న వాళ్ళందరికీ కూడా కూర్చోబెట్టి పాఠాలు చెప్పగలిగిన దైవ జ్ఞానం ఇది. రోజు ఎందుకు మనలా ఉండలేకపోతుందండి, మనలాగా ఎందుకు ఉండదండి రోజు అంటే ఎక్కడికి ఆన్సర్ తెలియదు. ఈరోజు నేను చెప్పాను, రోజు మనలా ఎందుకు ఉండదు అంటే ప్రపంచంలో ఏ సైన్స్ ఎవరి దగ్గర ఆన్సర్ లేదు. ఎందుకంటే అది ప్రేమించదు, ఎందుకంటే దానిలో ఆప్యాయత లేదు, ఎందుకంటే దాంట్లో అనురాగం లేదు. కోపము, జాలి, దయ, ఏమన్నా ఇవన్నీ ఈ స్వభావాలన్నీ లక్షణాలన్నీ ఎందుకు రావటం లేదు అంటే ఈ లక్షణాలన్నీ నీలో రావడానికి గల కారణం ఏంటంటే నిన్ను కట్టిన దేవుడు, తల్లి గర్భంలో నీకు దేహాన్ని కట్టిన దేవుడు నీకు ఒక పని చేశాడు.
ఆ పని ఈ రోజు మీకు తెలియాలి. ఎఫ్సీలకు రాసిన పత్రిక అందరికీ జాగ్రత్తగా. ఎఫ్సీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 5వ వచనం చూద్దాం. ఎఫ్సీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 5వ వచనం చూడండి. ప్రభు ఒక్కడే, విశ్వాసము ఒకటే, బాప్తిస్మము ఒకటే, అందరికీ తండ్రైన దేవుడు ఒక్కడే. అది ఆయన అందరికీ పైగా ఉన్నాడు, పరలోకంలో ఉన్నాడు. ఈ మానవుడు అందరినీ కలిగించిన ఆయన దేవుడు. తల్లి గర్భంలో నీకు దేహాన్ని కట్టిన ఆయన దేవుడు. నీకు కన్ను, కాలు, ఈ సర్వ అవయవాలను బిగించిన ఆయన దేవుడు. ఆయన అందరికీ పైగా ఉన్నాడు, పరలోకంలో ఉన్నాడు. ఆయన గురించి మాట్లాడుతూ అంటున్నాడు, ఆయన అందరికీ పైగా ఉన్నవాడై అందరిలోనూ వ్యాపించి అందరిలో ఉన్నాడు. మనుషులలో ఎవరున్నారట? మనుషులలో ఎవరున్నారు? బాగా ఆలోచించండి. మనుషులను కలిగించిన దేవుడు ఉన్నది. మనిషి దేవుడు ఎక్కడ పుట్టాడు? ఎక్కడ పుట్టినాడు? తనలో దేవుడు భాగాన్ని పట్టుకొని, తనలో దేవుడు ఆత్మను పట్టుకొని, ఆ ఆత్మ వలన మనిషిగా ఈ లోపల జీవిస్తూ ఇలా మాట్లాడుతున్నామన్నా, పని చేస్తున్నామన్నా, చూస్తున్నామన్నా, వింటున్నామన్నా, దీని అంతటికి కారణం దేవుడు మనలో పెట్టిన ఆత్మ. అంటే ఇప్పుడు ఒక పక్షి గూడు కట్టినప్పుడు దాని మెట్రోలని తెలుసు. ఆకులని, కాయలు, చీపురు పొలాలని, లేదంటే కడపలని దాని మెట్రోలని తెలిసింది. ఇల్లు కడితే ఇవ్వాలండి, మీకు సిమెంట్తో కట్టారండి, ఎట్లతో కట్టారండి, ఐరన్తో కట్టారండి. కొన్ని చోట్ల ఇప్పుడు హైదరాబాద్ లో కొత్త టెక్నాలజీ సిమెంట్ వాడకుండా కంప్యూటర్ ఐరన్ తో బిల్డింగ్ కట్టేస్తున్నారు. నువ్వు తెలియదు, చాలా సార్లు చూసారు ఐరన్ బిల్డింగ్స్. దాని మెటీరియల్ ఏంటంటే ఐరన్ అంటే దాని మెటీరియల్ అంటున్నారు. మనిషి దేవుడు చూశాడు కదా, అతను ప్రతి దాని గురించి, ప్రతి కట్టడం గురించి నేర్చుకున్న మనిషి అతను నన్ను దేవుడు కట్టాడు కదా, నాలో వేస్తున్నాయి. నీలో నీ కళ్ళ ముందు కనబడుతున్నావు, నీ అవయవాలు మాత్రమే అనుకున్నావు, నీ దేహం మాత్రమే అనుకున్నావు. దేవుడు అంటున్నాడు, నీలో నా ఆత్మ ఉంది నాయన. ఆత్మ వలన నువ్వు మాట్లాడుతున్నావు, ఆత్మ వలన నువ్వు చూస్తున్నావు. అంటే తల్లి గర్భంలో మనకు బిడ్డను కట్టినప్పుడే ఆ తల్లి గర్భంలో మన బిడ్డ లోపల ఏం పుట్టుకొందించారు చెప్పండి. ఇప్పుడు ఆత్మ. ఆయన అందరిలోనూ వ్యాపించి అందరిలోనూ ఉన్నాడు. ఇక్కడ జాగ్రత్తగా వినండి, ఇప్పుడు జాగ్రత్తగా వినండి. నేను ఎందా చెప్పాను కదా, రోబోలో ఆ లక్షణాలు ఎందుకు లేవో మనకు తెలియాలి అంటే, భూమి మీద మనుషులను చేయాలనుకున్నప్పుడు దేవుడు ఒక మాట చెప్పాడు బైబిల్లో. ఆదికాండం ఒకసారి మీరు తీయండి, 1వ అధ్యాయము 26వ వచనం చూడండి అందరు. ఆదికాండం 1వ అధ్యాయము 26వ వచనం. దేవుడు అంటున్నాడు ఇక్కడ, దేవుడు మన స్వరూపమందు మన పోలిక చొప్పున నరులను చేయుదము అని చూసుకుంటది. మన పోలిక చొప్పున మన స్వరూపమందు నరులను చేయుదము అంటే నరుడు ఎవరి స్వరూపం? దేవుని స్వరూపమా? ఇది మీకు అర్థమవుతుంది. భూమి మీద పుడుతున్న మనుషుల దేవుడు తన పోలిక, తన స్వరూపాన్ని పెట్టాడు. ఇది మనకు అర్థమవ్వాలి అంటే, మన గర్భాన్ని పుట్టిన పిల్లలకి ఎవరు రూపం వస్తుంది చెప్పండి? ఎవరు రూపం వస్తుంది? తల్లి అలా ఎదుగుతున్న కొద్ది బిడ్డ ఎదుగుతుంది అనుకోండి, కొడుకు కానీ కూతురు కానీ అంటది, ఏమన్నా వారికి వచ్చిన ముక్కు నా ముక్కేనని అంటది. చెప్తారు మీకు, వారి చెవులు నా చెవులేనండి, వారి మొహం నాదేనండి, వారి పోలికలు నాదేనండి అంటారు. చాలా మంది కంటే తల్లి పోలికలేమో మగ పిల్లలకి వస్తాయి. చాలా చోట్ల ఆడపిల్లకేమో నాన్న పోలికలు వస్తాయి. ఇంకా కూతురు ఎదుగుతున్న కొద్దికి నానంటాడు, ఇది నా కూతురు అండి అంటాడు, నా రూపం అండి, నా పోలికలు అండి అంటే. కొంతమంది ఆడపిల్లలకి ఇలాగే, మగపిల్లలకేమో తల్లి రూపం వస్తుంది, ఇది నా ఊరండి, నా కొడుకండి ఇది అంటారు. కారణం ఏంటంటే తనలో ఉన్న పోలికలు బిడ్డలో చూసి ఏం చేస్తుంది? మురిసిపోతుంది, ఆనందపడుతుంది. మీకు వస్తుంది చెప్పనండి, తల్లిదండ్రుల పోలికలు పిల్లలకు వచ్చిన దానికి పిల్లలు మనం బాగా ప్రేమిస్తాం. నాకులాగే ఉంటుందండి మావాడండి, ఇది అక్కడ పిల్లల మీద ప్రేమ ఉంటుందా? మీరు కూడా ఆడపిల్లడండి, ఆళ్ళగా ఉంటాడండి. అంటే నువ్వు ప్రేమించాలని నీ పిల్లలకి ఎవరు రప్పించాడు? దేవుడు
శరీర రూపంగా బాగా వినండి, శరీరం నీది, నీ శరీర పనులు తన శరీరానికి వచ్చాయి. మరి దేవుడు తన స్వరూపంలో తన పోలిక చొప్పున నరులను చేయడం అంటే దేవుడికి మనలాంటి దేహం లేదు కదా. దేవుడు ఎలా ఉన్నాడు? ఆత్మగా ఉన్నాడు. ఆత్మగా ఉన్న దేవుడు ఆత్మ పోలికలు ఆత్మస్వరూపంతో లోపల ఆత్మను కూడా పెట్టాడు. అంటే నీ పోలికలతో దేహం, తన పోలికలతో ఆత్మ, ఈ రెండు కలిస్తే నీ బిడ్డ. ఎవరు చెప్పారండి ఇవన్నీ? ఎవరికి తెలుసు ఇవన్నీ? నీ రూపం, నీ రక్తం అంటున్నారు కదా, నా రక్తం అంటే నా కొడుకు, నా రక్తం అంటే నా కూతురు అంటున్నావు కదా. నీ రక్తమే నీ శరీరం, నీ పోలికలు కలిసి శరీరానికి ఇచ్చాడు. తన ఆత్మలో ఉన్న పోలికలు, తన ఆత్మలో ఉన్న స్వరూపం ఇచ్చి, తన ఆత్మలో నీ బిడ్డలో పెట్టి, శరీరము ఆత్మ రెండింటిని కలిపి ఒక మంచి బిడ్డగా నీ చేతిలో పెట్టాడు దేవుడు. ఇది జ్ఞానం అండి, లోకానికి తెలియని జ్ఞానం ఇది, ప్రపంచానికి తెలియని జ్ఞానం ఇది. అంటే దేవుడు ఏమన్నాడు తెలుసండి, నీ శరీర పోలికలు వచ్చాయి కనుక నీ బిడ్డలను వెలగంటావో, తన ఆత్మను నీ బిడ్డకు దేవుడు పెట్టాడు కనుక మన గురించి దేవుడు ఏమని రాయించాడు తెలుసండి బైబుల్లో? ద్వితీయోపదేశకాండం బైబుల్ చూడండి, ద్వితీయోపదేశకాండము 14వ అధ్యాయం 1వ వచనం చూడండి. ద్వితీయోపదేశకాండం 14వ అధ్యాయం 1వ వచనం చూడండి. ద్వితీయోపదేశకాండం 14వ అధ్యాయము 1వ వచనం. మీరు మీ దేవుడైన యెహోవాకు బిడ్డలు గనుక అన్నాడు. చూసారా? చూసారు అలాగంటాం, మీరు మీ దేవుడైన యెహోవాకు బిడ్డలు. చాలా మన బిడ్డలు ఎవరి బిడ్డలు అనుకున్నాం? మనకు మాత్రమే పిల్లలు అనుకున్నాం, మనకు మాత్రమే బిడ్డలు అనుకుంటున్నాం. ఆయన అంటున్నాడు, మీరు మీ దేవుడైన యెహోవా బిడ్డలు అనగా ఆయనలో నుంచి ఆత్మను పెంచుకున్న వాళ్ళు. ఇప్పుడు జాగ్రత్తగా వినండి, దేవుడిలో ప్రేమ ఉందా? దేవుడు ప్రేమాస్వరూపి. దేవుడిలో ప్రేమ ఉందా? ఉంది. దేవుడికి కోపం వస్తుందా? వస్తుంది. బాగా వినండి, దేవుడికి జాలి ఉందా? ఉంది. దేవుడికి దయ ఉందా? ఉంది. దేవుడికి కరుణ ఉందా? ఉంది. దేవుడు మనుషులు చేసిన పాపాల వల్ల అప్పుడప్పుడు దుఃఖం వస్తుందా? వస్తుంది. ఇప్పుడు యాజ్ఞ లక్షణాలని ఎవరిలో కనపడుతుంది చెప్పండి? నువ్వు ఎందుకు ఏడుస్తున్నావో తెలుసా? నువ్వు ఎందుకు దుఃఖిస్తున్నావో తెలుసా? నువ్వు ఎందుకు బాధపడుతున్నావో తెలుసా? ఆటం చూసేది కళ్ళప్ప నీళ్ళకి రోజు మీరు ఎవరినైనా శాస్త్రవేత్త దగ్గరికి వెళ్ళి ఈ రోజు ఎప్పుడైనా ఏడుస్తుందా అని అడగండి, ఏడాది అది ఎందుకు ఏడాది? దాని లోపల ఏడ్చే స్వభావంతో నిండుకున్న ఆత్మ లేదు. రోజులు ఎవరు నవ్వుతాయా? నవ్వటం చూసారండి? నవ్వమంటే ఆర్టిఫిషియల్ గా నవ్వటం తప్ప మన చూడండి అప్పుడప్పుడు చాలా ఆనందమైతే మనం ఎంత బాగా అవుతాయో అలా రోజు నవ్వమనండి. దాని నోరు అలా ఏదో అలా తెరుచుకుని ప్లాస్టిక్ గమ్ము బాటిల్ అలా తెరుచుకుంటుందో మూసుకోవడం అంతే. ఇక్కడ లోతుగా దేవుడిని అర్థం చేసుకుంటుందండి. భూమి మీద ఉన్న మనుషులట అలవేపాలన్న సాక్షాత్తు దేవుడిలో నుండి విడిపోయిన ఆత్మలట. ఆత్మను శరీరాన్ని కలిపితే బిడ్డలయ్యారట. మనం మన గర్భాన్ని పుట్టిన బిడ్డలను మన బిడ్డలను ఎలాగంటున్నామో దేవుడు కూడా యెహోవా మీరు మీ దేవుడైన యెహోవాకు బిడ్డలనేసాడు. అంటే మనం దేవుడి పిల్లలమా? దేవుడి పిల్లలం. ఇప్పుడు జాగ్రత్తగా వినండి, కొంచెం చెప్పి మానేస్తాను నేను. కొంచెం జాగ్రత్తగా ఆలోచించండి. సహజంగా రండి భూమి మీద నిన్న ప్రారంభంలో చెప్పాను కదా, ఒక పక్షి గూడు కట్టుకుందంటే పక్షి గూడు ఎన్ని రోజులు కడుతుంది చెప్పండి? ఎన్ని రోజులు కడుతుంది? ఇంకా తెలుసా? పక్షి గూడు ఎన్ని రోజుల్లో కడుతుంది? 2 రోజులు కట్టేస్తుందా? నెల 2 నెలలు పడుతుందండి. ఒక్కొక్క పక్షి నెలలో పడితే ఒక్కొక్క పక్షికి 2 నెలలు పడుతుంది, ఒక్కొక్క పక్షికి 3 నెలలు పడుతుందట. గూడు కట్టిన ఎంతకాలం పట్టింది? 3 నెలలు పట్టింది. ఇంతకీ 3 నెలలు కష్టపడే గూడు కట్టిన పక్షితో గూడు పడేదని పనుందా పనిదా? ఏంటి నెక్స్ట్ దాన్ని చెప్పండి? నేను గూడు కట్టాలా, అందులో గుడ్లు పెట్టాలి, ఆ గుడ్లను పొదగాలి, పిల్లల్ని చేసుకోవాలి, ఆ పిల్లలు కట్టుకొని అక్కడి నుంచి ఎగిరిపోవాలి. గూడు చేస్తే తర్వాత తనకు పిల్లలు పెట్టుకోవడానికి, తన పిల్లల్ని పెంచుకోవడానికి, తనకు పిల్లలు కనడానికి పక్షి గూడు కట్టుకుంది. మనిషి ఇల్లు పెట్టాడు, దాంతోనే పనుంది. జాగ్రత్తగా వినండి, తల్లి గర్భంలో దేవుడు నీకు అవయవాలు పెట్టాడు, అందులో తనదైన జీవాత్మను పెట్టాడు.
ఆయన కలగజేసిన మనిషి, ఆయన వలన పుట్టింపబడిన మనిషి. ఈ మనిషికి ఏదైనా, మనిషి నుండి ఏదైనా దేవుడు కోరుకున్నాడా? మనిషి నుండి ఏదైనా దేవుడికి ఉందా? ఇది ఆలోచించాలి. జన్మ గురించి దేవుడు రాయించిన ఒక మాట చూస్తుంటే ఆశ్చర్యం వేస్తుంది. మాట చూపిస్తాను నేను. కీర్తన గ్రంథం మీరు చూడండి, కీర్తన గ్రంథం లేదా యోగ గ్రంథం చూద్దాం. యోగ గ్రంథం 33వ అధ్యాయము 4వ వచనం జాగ్రత్తగా రాస్తుంది. యోగ గ్రంథం 33వ అధ్యాయం 4వ వచనం చూడండి. యోగ గ్రంథం 33వ అధ్యాయము 4వ వచనం. దేవుని ఆత్మ నన్ను సృజించింది అంటే నన్ను చేసింది ఎవరట? దేవుని ఆత్మ. మర్చిపోద్దు, మనుషులు చేసింది ఎవరు? దేవుని ఆత్మ. నన్ను చేసింది ఎవరు? దేవుని ఆత్మ. ఈ రోజు జన్మదినం జరుపుకుంటే బిడ్డ మేఘనాన్ని చేసింది ఎవరు? దేవుని ఆత్మ. భూమి మీద ఏ శరీరాన్ని సరే చేస్తున్నది ఎవరు? దేవుని ఆత్మ. ఇప్పుడు అక్కడ ఒక పదం ఉంటుంది చూడండి జాగ్రత్తగా. దేవుని ఆత్మ నన్ను సృజించను, సర్వశక్తిని యొక్క స్వాస్థ్యము నాకు జీవాన్ని ఇచ్చింది. ఇది అలవాటు చేసుకోండి. జీవం, జీవం. మనుషులకు దేవుని ఆత్మ జీవాన్ని ఇచ్చింది. జీవం ఇవ్వటం అంటే బతకటం, జీవించటం, మాట్లాడటం. అందరు నన్ను చూడండి, నేను చెవి చూపిస్తున్న వైపు మీకు ఇక్కడ ఏమైనా కనబడుతుందా? ఏమైనా కనబడుతుందా? పేరు కనబడుతుంది, కనబట్టలేదా? కనబట్టలేదా? పిల్లలు ఏముందా? ఉంది. దీన్ని నిర్మించారు ఎవరు? నిర్మించారు. ఎవరు నిర్మించారు చెప్పండి? మేస్త్రిగా నిర్మించారు కదా. ఇప్పుడు మేస్త్రిగా నిర్మించిన ఈ పిల్లలు ఉంది కదా, దీన్ని మాట్లాడమని చెప్పండి, కలవడని చెప్పండి. అటు ఇటు ఇది మాట్లాడడం కలవదు, ఎందుకు చెప్పాలి? దానికి ఏం లేదు. జీవింపజేసే జీవం కలిగిన ఆత్మ దాంట్లో లేదు. పక్కన మేఘం లేకపోతే పక్కన మనకు జరుగుతుందా? జరుగుతుందా? జరుగుతుంది. మేఘం ప్రాంతం వస్తుందా? వస్తుంది. మేఘం సార్ నవ్వమ్మ పెద్ద తీయాలంటే నవ్వుతుందా? నవ్వుతుంది. గట్టి కలిగితే ఏడుతుందా? ఏడుస్తుంది. ఇవన్నీ పెద్దమనండి. ఎన్ని చెప్పండి? అదే లక్షణం. సర్వశక్తిని స్వాస్థ్యము, సర్వశక్తిని స్వాస్థ్యము. ఇదే ఈ సర్వాన్ని కలిగించిన సృష్టికర్తున్నాడు కదా, ఆయన స్వాస్థ్యము నాకు జీవాన్ని ఇచ్చింది. నేను మాట్లాడుతున్నాను, నేను నవ్వుతున్నాను, నేను అమ్మ అంటున్నాను, నేను నాన్న అంటున్నాను, నేను అక్క అంటున్నాను. నేను ఇవన్నీ అనుభవించడానికి, నాకు జీవం రావడానికి కారణం మా అమ్మ నాన్న అల్లదండి అక్కడ బతుకు. ఇప్పుడు ఏ కుర్రనైనా ఏ పిల్లనైనా అమ్మ నువ్వు చక్కగా మరి మాట్లాడుతున్నావు కదా, నవ్వుతున్నావు కదా, తిరుగుతున్నావు కదా, మీరు అందరికీ కారణం అయ్యండి తక్కువ ఆరోగ్యం చెప్తారు చెప్పండి. మా అమ్మండి నవమాసాలు మోసిందండి, మా నాన్నండి, మా అమ్మ కన్న తర్వాత నన్ను పెంచేదండి అంటే ఎవరికి చెప్తారు? అమ్మ నాన్న. అమ్మ కణాలు అంటే 9 నెలలు తల్లి గర్భంలో ఆ బిడ్డ తయారవ్వాలి. వచ్చిపోయారు ఆ బిడ్డకి జీవం కదిలే మాట్లాడి ఈ ఫీలింగ్స్ ఈ అనుభవాలన్నీ కలిగిన బిడ్డలు తల్లి గర్భాలు పెట్టారు. ఆయన మర్చిపోయారు కదా, ఆయన ఎవరిని జ్ఞాపకం చేసుకున్నారు? జీవాన్ని ఇచ్చాడు దేవుడు, మర్చిపోతే జీవాన్ని ఇచ్చాడు. నేను చెప్తాను ఒక సంగతి ఇక్కడ జాగ్రత్తగా వాళ్ళు బాగా తెలుసుకుంది. దేవుడిచ్చిన జీవం బిడ్డ కొంతమంది బిడ్డల్లో నిలబడదు. 4 నెలలు బిడ్డ జీవంతోనే లోపల స్కానింగ్ వెళ్ళింది అమ్మ. స్కానింగ్ చేసే డాక్టర్ గారు ఏం చెప్పాడు? బిడ్డ బాగోలేదండి, బిడ్డ చనిపోయిందండి అంటాడు. ఊరుకోండి, ఏం సరిపోయింది అలాగే ఉంచుకుంటాను నేను. అలాగే ఉంచుకుంది అనుకోండి అమ్మ. లోపల ఉన్న బిడ్డ చచ్చిపోద్ది, బయట ఉన్న తల్లి చచ్చిపోతుంది. పాయిజన్ అయిపోతుంది లోపల. ఇప్పుడు మృతులైన బిడ్డ లోపల ఉండకూడదా? ఉండకూడదు. అందుకే వెంటనే ఆపరేషన్ చేస్తాడు, ఆ మొక్కలన్నీ బయట తీసేస్తాడు. జీవం ఉండాలి, జీవించాలి, ఊపిరితో ఉండాలి. ఆ తల్లి గర్భంలో ఉన్నప్పుడే గాలి పీల్చుకోవాలి. ఆ తల్లి గర్భంలో ఉన్నప్పుడే ఏదైనా ఆహారం తీసుకోవాలి. తల్లి ప్రయోజనం ఉంది. ఇవన్నీ చేసి జీవించి కదులుతుంది అంటే జీవం ఉందండి, బిడ్డ పడుతుందండి అంటాడు స్కానింగ్ చేసిన డాక్టర్ గారు. నేను కూడా మాట్లాడుతానండి బాగా. 4వ నెలలో బిడ్డకి జీవం ఆగిపోయింది కదా, కదలట్లేదు కదా. ఇప్పుడు ఏం చెప్పాడంటే దేని బట్టి జీవం ఆగిపోయింది అంటాడంటే బిడ్డ కదలికలు లేవు.
ఏ డాక్టర్నైనా లేకపోతే ఏ సైంటిస్ట్ అయినా ఆ జీవం ఆగిపోయిన కదా బిడ్డకు తల్లి గారిపోయారు. ఇతను ఏదైనా వైద్యం చేసి బిడ్డకు మళ్ళీ కడతారండి లోపల ఆపరేషన్ కోర్స్ బయట తీసేయడం తప్ప మీకు ఎందుకంటే నేను కదిలింటాను అన్నాడు ఎవరైనా అంటే ఎందుకు ఎవరి చేతుల్లోనే ఆ టెక్నాలజీ లేదు, ఎవరికి ఆ శక్తి లేదు. ఇద్దరు ఇక్కడ వేరు అర్థమవుతుందండి, ఇక్కడే వేరు అర్థమవుతాడు. అవును కదండి, కదిలే నా బిడ్డ 9 నెలల తల్లి గర్భంలో కదిలింది అంటే ఆ బిడ్డకు జీవాన్ని పోసింది దేవుడు, ఆ బిడ్డకు ఊపిరి పోసింది దేవుడు. అదే లోకంలో డైరెక్టర్ సినిమా బాగా తీసాడు అనుకోండి, అప్పుడు ఈ పదం వాడతారండి. ఏం వాడతారు? నిజంగా డైరెక్టర్ జీవం పోసాడని సినిమాకి అంటారు. జీవం పోసాడా? ఎవరైనా మంచి నిర్మాణం కొట్టారు అక్కడ ఇంటి కోసం మాత్రం జీవం పోసాడు. ఏం పోసారు? జీవం ఇబ్బంది ఇంటికి వేశారు. కెమెరా పెట్టి సినిమా తీశారు. జీవం పోసాడు తప్పుడు మాటలు. జీవం చేయగలిగిన వాడు ఒకే ఒక్కరు, దేవుడు. ఆయన జీవం పోసాడు. వెరీ గుడ్, వెరీ గుడ్. ఇప్పుడు జాగ్రత్తగానండి, సర్వశక్తివంతుడైన ఆత్మ దేవుడు ఆత్మ జీవం పోసి ఆ జీవం తల్లి గర్భంలో నిలబెట్టడానికి 9 నెలల నిర్మాణం ఉంది. తల్లి గర్భంలో బిడ్డను నిర్మించింది దేవుడు. ఎంతకాలం? సుమారు 270 రోజుల నుంచి 300 రోజులు తల్లి గర్భంలో ఆ బిడ్డను కట్టిన తర్వాత ఒకనొక నాడు తల్లి గర్భం నుండి బిడ్డను బయటకు తెచ్చాడు. ఈ బిడ్డ గురించి తర్వాత ఆలోచిద్దాం. దేవుడు ఇలాగే మనం ఆడుకోవాలి అని లేదా మనకి సేవ చేయాలి అని మన చుట్టూ అనుకుని జీవాలను తయారు చేసుకోండి. అందులో దేవుడు చీమను తయారు చేశాడు. చీమ తెలుసా? నువ్వు చేయలేకండి, నిద్రపోట్లేదు అవుతాడు. చీమ తెలుసా? చీమలు మన ఇంట్లో ఉంటాయి. ఎక్కడ మీకు ఏం కనబడతాయి? చీమలు కనబడతాయి. ఎప్పుడైనా మీరు ఆలోచించారు చీమ ఎందుకండి, ఏం పదం దాంతో మీకు చెప్పండి, లేదా మీకు అర్థమవుతుంది. ఈ బిల్డింగ్ ఉంది కదండి, పైకి ఒక 5 ఫ్లోర్లు ఉంటాయా? మీ 4 ఫ్లోర్లు ఉంటాయా? ఆ 4వ ఫ్లోర్ టెర్రస్ లో మీరు చిన్న లడ్డు తినేసి, స్వీట్ లడ్డు, దాని నుంచి రూపాయలు ఎక్కడ అక్కడ వదిలేసారు అనుకోండి, పైన అక్కడ ఏముంటాయి? సేవ డాబా ఎలా అయితే నాకు చెప్పాలి. మీకు అర్థమవులేదేమో. 4 ఫ్లోర్లు మీరు 10 ఫ్లోర్లు ఇవ్వండి. 10వ ఫ్లోర్లో స్వీట్ తినేసుకోవచ్చు, కింద అక్కడ పడండి. 2 రోజులు వదిలేస్తే అక్కడికి ఏమొస్తాయి? ఎందుకు వచ్చి చెప్పండి, ఎందుకు వచ్చి తెలుసా? ప్రపంచంలో నువ్వు ఎక్కడికి వెళ్ళి తిని ఏం కింద పడేసినా అక్కడ చేమవుతుంది. కేవలం ఎందుకు పుట్టించాడు పెట్టండి దేవుడు. మా ఊరు మంచోడు కాదమ్మా, కింద మీద పడేసుకుని తింటాడు, అది ఏమైనా కింద పడేస్తే నువ్వు క్లీన్ చేయి అని పుట్టించాడు. అందుకే నువ్వు 10వ ఫ్లోర్లో తిన్నా సరే అక్కడ గొప్పది. అది తెలుసా? బాగోదండి. ఎంత సైజులో, ఎంత కదిలో, ఎంత చిన్న దేవుడికి దేవుడు పనిచ్చాడు. మా ఏడు ఏమైనా వదిలేస్తే నువ్వు క్లీన్ చేయాలి అంటే మనిషి తినేసి పడేసినట్లు క్లీన్ చేయడానికి దేవుడు పుట్టించినవే కేవలం. మీకు వచ్చింది తెలుసండి, కేవలం లేకపోతేనట లోకం అంతా కంపొచ్చేస్తుందట. మన తినేసి వదిలేసి స్వీట్ అక్కడే ఉందనుకోండి, నావేంటి ఏమవుతుంది స్వీట్ నుంచి? స్మెల్, కుమ్ము వాసన. మనం చికెన్ ముక్క తినేసాం, పుట్టల శాపకం కలిపింది. 4 రోజులు ముక్క అక్కడే ఉందనుకోండి, ఏమవుతుంది మీకు? ఇల్లంతా కంపు. అందుకే కింద కదండి మీకు తెలియదు, కేవలం మొత్తం చుట్టేసి అలాగా తినేసుకుని ఆ ఇల్లు క్లీన్ చేసామని మీకు తెలియకుండా పడేది. ఇదా చీమకు పనుందా? ఇంత చిన్న చీమకు పనుందా? ఇప్పుడు నేను అడుగుతున్నాను, ఎంత చిన్న చీమకు పని ఉంటే ఈ రూపం చూడండి ఎంతంటో. అక్కడ ఉన్నాడు ఈయన, ఇంత ఎత్తుంటాడు, ఒక 50 కేజీలు 60 కేజీలు బరువు ఉంటాడు ఈయన. అన్న ఇంత చిన్న చీమకు దేవుడు అంత పెద్ద పని పడితే క్లీనింగ్ సెక్షన్ తల్లిదండ్రులు జీవం కోసం వీరికి దేహాన్ని పెట్టిన ఈయనకి దేవుడు పెడతాడా? పెడతాడు. సేవల పని తెలుసుకున్న మనిషి, సేవలు ఏం చేస్తున్నాయో తెలుసుకున్న మనిషి సేవ కంటే ఎంత ఉంటాడండి. ఇతనెందుకు పుట్టాడో తనకు తెలియలేదు. బైబిల్ చూపిస్తాను. ఇప్పుడు 20 గ్రంథం 1వ అధ్యాయము 4వ వచనం చూడండి.
ఇర్మియా గ్రంథం 1:4 యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై ఎలాగ సెలవిచ్చాడు. ఒకనాడు ఇర్మియా ప్రవక్త చెప్తున్నాడు అది మాట. నాకు దేవుడు కనిపించాడు, దేవుడు కనిపించి నాకు ఒక మాట చెప్పాడు అన్నాడు. ఏం మాట చెప్పాడు ఇంతకీ? గర్భములో నేను నిన్ను రూపించాను. ఇర్మియాగా నీకు రూపం ఇచ్చింది నేను. గర్భములో నేను నిన్ను రూపించక మునిపే నిన్ను ఎరిగితిని. నీవు గర్భము నుండి బయటకు రాక మునిపే ఇదిగో నేను నిన్ను ప్రతిష్ఠించుకుని జనములకు ప్రవక్తగా నిన్ను నియమించాను అంటూ తల్లి గర్భంలో దేవుడు ఇర్మియాకు రూపాన్ని కడుతున్నది. ఎందుకట? నీ భూమి మీదకి వెళ్ళిన తర్వాత ప్రవక్తగా నా గురించి వాక్యాలు చెప్పాలి అన్నది. అర్థవాలి. ఏ బిడ్డను తల్లి గర్భంలో దేవుడు కడుతున్నా ఆ నిర్మాణం జరగక మునిపే, ఆ రూపాయలు ఇవ్వక మునిపే ఈ బిడ్డ రూపాయలకి వెళ్ళి నాకు ఈ పని చేయాలి అని దేవుడు పని నిమిత్తం తల్లి గర్భంలో దేహాలను కడుతున్నాడు. దేవుడు పని నిమిత్తం, తనకు పనికొచ్చే పని నిమిత్తం తన దేహం ఉపయోగపడాలి, మనిషి దేహం ఉపయోగపడాలి అని తల్లి గర్భంలో దేహాలను కడుతున్నాడు తండ్రి. ఆ దేహానికి జీవం పోస్తున్నాడు తండ్రి. ఆ జీవంతో కూడిన ఆ దేహం భూమి మీదకి వచ్చిన తర్వాత అది 60-70 ఏళ్ళు బ్రతకడానికి అవసరమైన గాలి, నీరు, పంచభేదాలను కలిగించి ఈ అంతరిక్షాన్ని నడిపిస్తూ దేవుడు ఈ దేహాలను పెంచి పోషిస్తున్నాడు. జీవం కలిగిన దేహం భూమి మీదకి వచ్చిన తర్వాత అది జీవించాలంటే మరి ఆ జీవం నిలబడడానికి, ఆ దేహం నిలబడడానికి ఆహారాన్ని సిద్ధం చేస్తున్నాడు. దేవుడి గురించి లేటుగా మనం ఆలోచిస్తానండి. ఇవన్నీ ప్రపంచానికి తెలియని రహస్యాలుగా మిగిలిపోయిన దేవుడు బైబిల్లో రాయించాడు. ఇవన్నీ అది ప్రపంచానికి మిస్టరీగా మిగిలిపోయింది, ప్రపంచానికి రహస్యంగా మిగిలిపోయింది. మనిషి పుట్టిన తర్వాత అందమైన లోకాన్ని చూశాడు. తింటానంటున్నాడు, త్రాగుతానంటున్నాడు, సుఖిస్తానంటున్నాడు, ఆనందిస్తానంటున్నాడు. ఈ లోకంలో ఉన్న 60-70 ఏళ్ళు చూస్తాను, ఆనందపడతాను అంటున్నాడు. ఎలక్ట్రలేదు కానీ మీరే చూపించేవాళ్ళు. ఈ మధ్యకాలంలో ఎక్కడైనా బర్త్డే మీటింగ్ జరిగితే ఖచ్చితంగా వీడియో వేస్తాను. బర్త్డే ఫంక్షన్ జరుగుతుందండి ఒక చోట. ఎలా జరుగుతుంది అనుకుంటున్నారు? బర్త్డే ఫంక్షన్ చేసుకుంటున్న వాళ్ళందరూ యువతులు కేక్ పెట్టారండి. మధ్యలో చుట్టూ క్యాండిల్ వెలిగించారు. మధ్యలో నిలబెట్టారు బర్త్డే బాయ్ని. చుట్టూ మూగేసారు. వీళ్ళు మూగేసి ముందు పాటలు పాడారు, హ్యాపీ బర్త్డే అన్నారు, క్యాండిల్ వెలిగించారు, కేక్ వెలిగించారు. అంతేనంటే ఒక 2 నిమిషాలకి అల్లరి కేకలే. ఈ బర్త్డే చేసుకుంటున్న బర్త్డే మొహాన్ని అట్టుకెళ్ళండి, ఆ కేక్ లో ముంచారు. ఇలాగా అలా ముంచారు. ఏదో దొరికారు మొహం అంతా కేకే. ఎంత మొక్క మిగిలిపోయింది. మరొకడు ఆ మొక్క తీశాడు, ఆ మొక్కని వీపినేసి పెడుతున్నాడు. ఏదంటే గురించి బర్త్డే సెలబ్రేషన్ అలా చూసారు. ఇలా చేసుకునేవాడు ఒకడు, రాజేవాడు ఒకడు, ఏమండి బీచ్ లో బర్త్డేని డ్యాన్స్ చేసేవాడు ఒకడు, క్లబ్ లో పార్టీలు ఇచ్చేవాడు ఒకడు. అంటే నేను పుట్టిన సంతోషిస్తాను, ఆనందిస్తాను, తింటాను, త్రాగుతాను, నా చుట్టూ మా ఫ్రెండ్స్ కి పార్టీలు ఇస్తానంటున్నాడు తప్ప నేను పుట్టింది దేవుడి కోసం అని తెలుసా? వాడికి జీవాన్ని ఇచ్చింది దేవుడు తెలుసా? జీవాన్ని ఇచ్చిన దేవుడు, జీవితాన్ని ఇచ్చిన దేవుడు తన కోసం బ్రతకడానికి ఊపిరి పోసాడు అన్న సంగతి మనిషికి తెలియకండి ఇష్టం వచ్చినట్టుగా బ్రతుకుతున్నాడు. శవం గురించి చెప్పాడు కదా ఇందాక. మనిషిలో పాడైపోయిన తర్వాత తాను ఎందుకు పుట్టాడో తనకు తెలియకుండా మర్చిపోయిన తర్వాత దేవుడు ఏమన్నాడు తెలుసండి? మనిషి జీవితానికి కారణమే దేవుడు. ప్రేమను చూపించి అంటున్నాడు దేవుడు సామెతల గ్రంథంలో. మరి ప్రేమలు ఎప్పటి వెళ్ళు సామెతల గ్రంథం 6వ అధ్యాయము 6వ మాట ఉండదండి. పామరి అని ఎవరిని పిలుస్తాడు? ఎందుకే పామరి అని పిలుస్తున్నా? చేమను కాదండి. చేమ మంచిదేనట, మనిషి సోమరి. పామరి ఇదిగో చేమల వద్దకు వెళ్ళిము, వాడి నడతలను కనిపెట్టి జ్ఞానం తెచ్చుకో. అంటే చేమ నడతలు ఏముందట? జ్ఞానమా? మనిషికి లేదా జ్ఞానం? మనిషికి పోయిందా బుద్ధి? పోయింది. చేమల్లో మిగిలిపోయిందట. అలాగా దేవుడు పెట్టిన కాస్త జ్ఞానం. అమరుడు చేమల దగ్గరికి వెళ్ళి ఇంటికి ఎన్ని ఏం నేర్చుకోమంటాడంటే కింద చదివేసరి కానీ చదవండి. కిందకి ఒక మాట్లాడటండి. వాటికి న్యాయాధిపతి లేడు, దైవ చాలనకర్త లేడు,
అధిపతి లేకపోయినా ఇక్కడ జాగ్రత్తగా ఉండండి పదం, అవి వేసవి కాలమందు ఆహారాన్ని సిద్ధం చేసుకుంటాయట. ఇది వినాలి జాగ్రత్తగా. అంటే చీమలో ఒక జ్ఞానాన్ని నేర్పిస్తాడు మనకి. ఏం చేస్తుంది చీమ అంటే వేసవి కాలంలో ఆహారాన్ని సిద్ధం చేసుకుంటది. ఎందుకంటే వేసవి కాలం తర్వాత ఏ కాలం వస్తే చెప్పండి. మనకి వర్షాకాలం, వేసవకాలం దాకా వచ్చే వర్షం ఏ కాలం అంటే వర్షాకాలం అంటాం. చీమల కంటే వర్షాకాలం కాదు, పోయే కాలం. చీమ భూమి మీద వర్షం వచ్చింది అనుకోండి, ఉంటుంది అక్కడ. వరదలు వచ్చినప్పుడు మన వాళ్ళ కొట్టుకుపోతామో, వర్షాలు వస్తే అది కొట్టుకోద్దు. అందుకనే అది ముందుగానే జాగ్రత్త పడిపోద్దట. వేసవ కాలంలో ఆహారాన్ని సిద్ధం చేసుకుంటుందట. వేసవ కాలంలో బాగా కష్టపడుతుందట. వర్షాకాలం వచ్చేసరికి అంటే గొంత తీసుకుని భూమి లోపలికి వెళ్ళిపోయి ఆ భూమిలో పుట్లు పెట్టుకుని అక్కడ హాయిగా వర్షాకాలం అంతా బ్రతికేస్తుందట. అంటే చీమలో చిన్న భవిష్యత్తు జ్ఞానం ఉంది. చీమలో తాను ఎందుకు పుట్టానో తనకి బ్రతుకున్నది తనకు ఒక క్లారిటీ ఉంది. ఈరోజు మనిషి ఉంది, దేవుడి వల్ల తల్లిదండ్రులు నిర్మింపబడి దేవుడు పరినిమిత్తం ఈ లోకానికి వచ్చి 60-70 ఏళ్ళ జీవితం ముగించుకున్న తర్వాత, ఈ వేసవకాలం అయిపోయిన తర్వాత దేవుడి దగ్గరకు వెళ్ళవలసిన కాలం, దేవుడి నుండి నిలబడవలసిన కాలం, నా తల్లిదండ్రులు నాకు దేహాన్ని పెట్టిన తండ్రి భూమి మీద తన కొరకు బ్రతికినట్టుగా, భవిష్యత్ జ్ఞానం కలిగినట్టుగా నీ కోసం ఏమైనా నువ్వు బ్రతికి నా కోసం ఏమైనా చేసి నా దగ్గరకు రావాలన్న భవిష్యత్తు జ్ఞానం కనీసం చీమ నుండి అయినా నేర్చుకున్నామని అడుగుతుంది. నేను ఇంకా చెప్తాను చూసారు, చీమలు ఆహారం ఎక్కడ పడేస్తే అక్కడ క్లీన్ చేస్తాయని. వాటి తండ్రి ఒకటి. రెండో పని ఆత్మీయ జ్ఞానాన్ని నేర్పిస్తున్నాయి. మమ్మల్ని చూడండి, మేము భవిష్యత్తు జ్ఞానాన్ని ఎరుగా ఉన్నది. మనిషి 60-70 ఏళ్ల తర్వాత లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోవాలని అందరికీ తెలుసు, తెలీదా? కానీ ఎవరు పుట్టించారు నన్ను, ఎవరు లోకానికి పంపారు, 70 ఏళ్ళు అందుకుంటున్నాను, వెళ్ళిపోతాను. ఇవన్నీ ఎవరైనా ఆలోచిస్తారు? ఆలోచించరు. ఆలోచించాలని తెలిసి దేవుడు బైబిల్లో రాయించాడు. నువ్వు చదువుతావా? చదవరు. చదవకపోతే నీకు తెలియదండి కూర్చోబెట్టి బైబిల్ మీద చెబుతూ ఉంటే ఎవరైనా విరోధులు ఉన్నారు రోజు వెళ్ళరు. బైబిల్ మత పుస్తకం అండి, అది ఆడ మతం అండి అంటారు. ఇంకేం చేయాలి చెప్పండి? మనిషి బ్రతుకు పుస్తకం, నీ జీవితం మొత్తం బైబిల్లో ఉంటుంది. మనిషి బ్రతుకు పుస్తకానికి మత పుస్తకం అన్న ముద్ర వేయడం వల్ల మనిషి ఎవడు ఈరోజు తన పుట్టుక గురించి, తన జన్మ గురించి, మరణం తర్వాత దేవుడి దగ్గర నిలబడవలసిన సంగతుల గురించి అర్థం చేసుకోలేని వాడిగా మారిపోవచ్చు. నేను చెప్పేది, ఈ రోజు జన్మదినం జరుపుకుంటే నీ బిడ్డ కానివ్వండి, రేపు జన్మదినం జరుపుకోబోయే మన బిడ్డ కానివ్వండి, ఏ బిడ్డ అయినా దేవుడి తల్లి గర్భంలో తన ఆత్మను నిలుచుకొని తన బిడ్డగా మన చేతుల్లో పెట్టి ఆ బిడ్డను తన కోసం పెంచి పరికి పని చేస్తుంటే చూసి ఆనందపడాలని కొడుకుని ఇందాక చదువుకున్న ద్వితీయోపదేశకాండంలో అన్నాడు కదా, మీరందరూ కూడా దేవుడైన యెహోవాకు బిడ్డలు మీరంతా. అది మర్చిపోకూడదు. ఈ బిడ్డను చూసినప్పుడు మన బిడ్డ అనుకోకూడదు. ఎవరి బిడ్డ? దేవుడి బిడ్డ. దేవుడు ఆత్మ నింపిన బిడ్డ, దేవుడు దేహాన్ని కట్టిన బిడ్డ. బిడ్డలకు దేవుడు మాటలు నేర్పాలి. దేవుడు అన్నాడు అని చెప్పాలి, నేను ఆయనే పుట్టించాడని చెప్పాలి. ఆయన గురించి పాట పాడమ్మా, ఆయన గురించి వాక్యం చదవమ్మా, ఆయనకు ఒక ప్రార్థన చేయమ్మా. ఇది చిన్ననాటి నుండి బిడ్డలకు తల్లిదండ్రులు నేర్పవలసిన సంగతి. అలా నేర్పితేనే ఆ జన్మ పండుతుంది. నీ చేతుల్లో ఆ బిడ్డను పెట్టినందుకు అవలేకలు ఉన్న తండ్రి కూడా సంతోషపడుతుంది. నేను చెప్పిన మాటలన్నీ ఒకసారి జ్ఞాపకం చూసుకోండి. జీవాన్ని ఊపిరిని ఇచ్చి అంత గొప్పగా బిడ్డను దేవుడు నిలబెట్టింది. దేశం బ్రతుకుతామని ఆ బిడ్డని మన చేతుల్లో పెట్టింది. బిడ్డను చూసి సంతోషపడి మురిగిపోయి మాకు ఒక గర్భఫలాన్ని ఇచ్చాడు దేవుడు, మా గర్భాలను పండించాడు, మా కుటుంబాన్ని నిలబెట్టాడు, మా వంశాన్ని కొంచెం ముందుకు తీసుకోగలుగుతున్నాడు. ఆ వంశావళిని దేవుడిలో నువ్వు నిలబెడతావని, నీ తర్వాత రాబోయే తరాలన్నీ కూడా దేవుడి కోసం నిలబడేటట్టుగా నీ తరంలో నువ్వు ఒక మంచి మార్గం ఇస్తే, నీ బిడ్డకు ఆ మంచి మార్గాన్ని చూపిస్తే, తన బిడ్డను వచ్చిన బిడ్డకు ఆ మార్గాన్ని చూపిస్తే, దేవుడి బిడ్డలు అందరూ కూడా ఒకరి తర్వాత ఒకరు ఎవరైతే పుట్టించారో ఆ తండ్రి దగ్గరకు నువ్వు ఈ రోజు వేసిన మార్గం వల్ల నీ తర్వాత రాబోయే తరాలన్నీ కూడా కాపాడబడతాయి. ఎప్పుడైతే దేవుడికి అప్పటికి ఉన్న దావీదుని పట్టుకొచ్చిందండి దేవుడు. పట్టుకొచ్చి నా కొడుకు బ్రతుకుతావంటే వస్తుంది, నీకోసం బ్రతుకుతా తండ్రి అన్నాడు. నిజంగా దావీదు దేవుడి పైన చూపిన భక్తిని బట్టి నిలబెట్టాడు. కోరుకును నీ సంతానానంతా కాపాడుతానన్నాడు. అప్పడాడు.
ఈరోజు ఒక సంగతి చెప్తానండి, నన్ను బాగా వినండి, ఒకటి మీరు మనసులో పెట్టుకోండి. ఈరోజు తల్లిదండ్రులు కూడా పిల్లల భవిష్యత్తు కోసం ఆలోచిస్తున్నారు. ఎలా ఆలోచిస్తున్నారు అంటే, మా పిల్లడికి మంచి చదువు ఉంటే చాలు, మా పిల్లడికి మంచి ఉద్యోగం ఉంటే చాలు, మా పిల్లడికి ఒక మంచి అమ్మాయి నుంచి పెళ్లి చేస్తే చాలు, అమ్మయ్య నా భారం తీరింది అంటున్నారు. ఇప్పుడు భారం నీ కుర్రోడికి చదివించిన చదువు, నీ కుర్రోడికి నువ్వు తెప్పించిన ఉద్యోగమో, నువ్వు వివాహం చేసిన నీ భార్య, ఈ కేవలం ఇచ్చినప్పుడు కూడా అశాశ్వతమైనవి 60-70 ఏళ్ళు ఉండే ప్రయోజనాలు మాత్రమే నువ్వు ఇచ్చావు. మరణం తర్వాత ఆ బిడ్డ దేవుడి ముందు నిలబడాలి అంటే చదువుకి, ఉద్యోగానికి, పెళ్లికి ఎంత ప్రాధాన్యత అయితే ఇచ్చావో దానికి 100 రెట్ల ప్రాధాన్యత ఆ బిడ్డను దేవుడిలో నిలబెట్టడానికి ఇవ్వాలి. నిలబడిందా బిడ్డ తన పిల్లల్ని నిలబడతాడు, తన పిల్లలు నిలబడ్డారా తన పిల్లలు నిలబడతాడు. ఈ తరతరాలన్నీ నిలబడడానికి కారకుడు నువ్వేనని నీ వెనక తరాలన్నీ కూడా దేవుళ్ళు కొనసాగుతున్నప్పుడు ఆ తరాలన్నీ దేవుడిలో కొనసాగడానికి భేదాలు వేసిన నిన్ను దేవుడు గొప్పగా దీవిస్తాడు, గొప్పగా మాట్లాడుకుంటాడు నీ గురించి. అందుకేనండి మన పిల్లల విషయంలో ఎప్పటికీ నిర్లక్ష్యంగా ఉండకూడదు. ఏ విషయంలోనే మీరు నిర్లక్ష్యంగా ఉంటుంది. చదువా సరిగా రావట్లేదా చూడండి, వదిలేయండి, ప్రశ్న పెట్టించండి, అక్కడికి అవుతా వదిలేండి. చదివే రావాలని ఏముంది? ఈరోజు రకరకాల పనులు ఉన్నాయి, ఏదో పని నేర్చుకుంటాడు, ఏదో దాంట్లో ఎదుగుతాడు. చదువు మీదే అంటున్నారు కదా, అంత ఫోకస్ దేవుడు చదువు మీద పెట్టారా, దేవుడు భక్తి మీద పెట్టారా, భక్తి ఉంటున్నాడా, చదువుకుంటున్నాడా, దేవుడు ప్రార్థన చేస్తున్నాడా, దేవుడి మీద పెట్టారా? దాని మీద పెడితే మీరు చదువు చెప్పిస్తే వాడు మాత్రమే బాగుంటాడేమో. మీరు బైబిల్ నేర్పిస్తే, దేవుడి గురించి నేర్పిస్తే వాడు మాత్రమే కాదు, వాడి గర్భాన్ని వచ్చిన పిల్లలు కూడా బాగుంటారు. ఇది బాగా ఆలోచించండి. వీటికి సంబంధించిన ప్రణాళిక లేదండి. ఖచ్చితంగా నేను నా తరాన్ని నేను నిలబెట్టి వెళ్ళిపోండి. హాయిగా మీరు పరదేశంలో మీ పిల్లలు అందరూ ఇక్కడ దేవుళ్ళో ఉంటుంటే చూసి ఆనందపడే భాగ్యం వస్తుంది. ఉద్యోగంతో రాదు, చదువుతో రాదు, మీ పిల్లలకు నువ్వు నేర్పే దైవ భక్తితో వస్తుంది. ఆ భక్తి పిల్లల్లో పుట్టడానికి ఏం చేస్తారో అది చేయండి. ఎన్ని రకాల ప్రయత్నాలు చేస్తారు, ప్రయత్నాలన్నీ మీరు చేయండి.